కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి హైడ్రా కమిషనర్ రంగనాథ్తో భేటీ అయ్యారు. హైదరాబాద్లోని బుద్ధ భవన్లో ఆయన కలిసి చెరువులను కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపడుతున్న 5 కంపెనీలపై ఫిర్యాదు చేశారు. ఈ నెల 16న అసెంబ్లీలో అనుమతులు ఎవరిచ్చారన్న అంశంపై బీజేపీ తరపున చర్చిస్తామని తెలిపారు. ప్రభుత్వం స్పందించకుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని ఆయన స్పష్టం చేశారు. 5 కంపెనీలు చెరువులను కబ్జా చేస్తూ అక్రమ నిర్మాణాలు చేస్తున్నారని హైడ్రా కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. 2 నెలల క్రితం ఈ అంశంపై తాను మాట్లాడానని, ఆ తర్వాత అనుమతులు ఇచ్చిన నిర్మాణాల జోలికి వెళ్లబోమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారని ఆయన గుర్తు చేశారు. గత ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తూ కొత్త నాటకానికి తెరలేపిన కాంగ్రెస్ ప్రభుత్వం 5 కంపెనీల విషయంలో అక్రమంగా అనుమతులు ఇచ్చిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. సార్ ఒక్క నిమిషం సార్ ఇటు వచ్చేయండి సార్. ఇంకొక 2 ఉన్నాయి కదా, ఫోటోలు వచ్చాక 5 పెడతాం. ఒక 5 కంపెనీలు టోటల్ గా చెరువులని కబ్జా చేస్తూ అవి అక్కడ కన్స్ట్రక్షన్ చేశారు అనేది మీకు పీపీటీ ప్రెజెంటేషన్ చేస్తూ మీకు కూడా పంపడం జరిగింది. సేత్వారు, విలేజ్ మ్యాప్, ఇరిగేషన్ మ్యాప్, భువన్ ఇస్రో, గూగుల్ ఎర్త్ అన్ని కూడా కలిపి లాంగిట్యూడ్ లాటిట్యూడ్ చేసి ఆ రోజు మొత్తం పాత్రికేయుల సమక్షంలో చెప్పడం జరిగింది. ప్రభుత్వం నుంచి ఏమొస్తుంది అని ఎదురు చూడడం జరిగింది. 10 రోజులకు కరెక్ట్ గా 10-12 రోజుల లోపల ప్రభుత్వం ఏం చెప్పిందంటే పర్మిషన్స్ ఎవరికైతే ఉన్నాయో వారి మేము డిమాలిజ్ చేయమని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, భట్టి గారు అందరు కూడా కేబినెట్ మంత్రులు వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. మరి ఇప్పటి వరకు ఎవరికైతే పర్మిషన్స్ ఇచ్చి ఎవరైతే బిల్డర్లు పర్మిషన్ తీసుకొని ఈఎంఐల మీద కొన్నటువంటి మామూలు ప్రజలది డిమాలిష్ అయింది కాబట్టి వారికి ఏ నష్టపరిహారం కట్టిస్తారు అనేది గవర్నమెంట్ ను. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి హైడ్రా కమిషనర్ రంగనాథ్తో భేటీ అయ్యారు. ఇక హైదరాబాద్లోని బుద్ధ భవన్లో ఆయన కలిసి చెరువులను కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపడుతున్న 5 కంపెనీలపై ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే. ఈ భేటీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లహరి ఫోన్ లైన్లో అందిస్తారు. ఎస్ లహరి, వెంకటరమణారెడ్డి రంగనాథ్తో భేటీ అయ్యారు. ఇక 5 కంపెనీలపై ఆయన ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే దీనిపై అసెంబ్లీలో కూడా ఈ నెల 16న చర్చకు తెరలేపుతామని ఆయన స్పష్టం చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి లహరి? ఎస్ పవన్, ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ మహానగరంలో అక్రమ నిర్మాణాలు ఎవరైతే నెరవేర్చారో వాటందరిపైన కూడా హైడ్రా సంస్థ దూకుడు కొనసాగిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో ఇటు కామారెడ్డి ఎమ్మెల్యే కూడా బీజేపీ నేత ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఇటు హైడ్రా కమిషనర్ అయితే రంగనాథ్ని కలవడానికి వచ్చారు. ఎందుకంటే అక్రమ నిర్మాణాలు ఎవరైతే చేపట్టారో వారందరిపైన కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇటు పలు కంపెనీలపై కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. మెయిన్ గా ప్రెస్టేజ్, ప్రణీత్ ప్రణవ్, గ్రూప్ ఆర్గు, అలాగే వజ్రా మెగ్జోరా, ఫినిక్స్ క్యాండియార్ ఈ 5 కంపెనీలతో పాటు పలు అక్రమ నిర్మాణాలు కూడా చాలానే ఉన్నాయి. వాటన్నిటిపైన కూడా చర్యలు తీసుకోవాలని కూడా ఎమ్మెల్యే ఫిర్యాదు చేయడం జరిగింది. ఇటు హైడ్రా కమిషనర్ తో పాటు కూడా ఇటు జిహెచ్ఎంసీ కమిషనర్ అలాగే హెచ్ఎండిఏ రెరా సంస్థలు కూడా ఫిర్యాదు చేయబోతున్నా అని చెప్పేసి కూడా ఇటు ఎమ్మెల్యే చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే హైడ్రా కమిషనర్ ని కలవడం జరిగింది, జిహెచ్ఎంసీ కమిషనర్ కూడా కలవడం జరిగింది. త్వరలో హెచ్ఎండిఏ అలాగే రెరా సంస్థ వాళ్ళని కూడా కలిసిన తర్వాత వీటిపైన ఎక్కడెక్కడ అక్రమ నిర్మాణాలు చేపట్టారో వాటన్నిటిపైన కూడా నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను. వాళ్ళు ఖచ్చితంగా వాటిపైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే చాలా వరకు కూడా నగరంలో అక్రమ నిర్మాణాలు చేపడితే చెరువులు, కుంటలు, నాలాలు, కబ్జా ప్లేసెస్, పార్కు స్థలాలు ఏవైతే కబ్జా చేశారో వాటన్నిటిపైన కొంత మేరకు మాక్సిమం చర్యలు తీసుకొని వాటిని కాపాడడం జరిగింది. కానీ కొంతమేర ఇటు సామాన్య ప్రజలతో పాటు ఇటు ఎవరైతే అక్రమ నిర్మాణాలు చేపట్టినటువంటి కొంతమంది పేర్లు కూడా, బడాబాబులు కూడా, వ్యాపారస్తులు కూడా, ఇటు ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా కొంతమంది ఉన్నారు. వారిపైన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని కూడా ఎమ్మెల్యే చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఇప్పటికే చూసుకోవచ్చు, చాలా వరకు కూడా చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరిపైన కూడా హైడ్రా సంస్థ పనిచేస్తుందని, అలాగే అక్రమ నిర్మాణాలు చేపట్టిన తర్వాత కొంతమంది నిర్మాణాలు కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఉన్నటువంటి వాటిని ఏవైతే ముందు ఫస్ట్ అయితే చెరువును కబ్జా చేసిన తర్వాత అక్రమ నిర్మాణం చేపడితే వాటికి వితౌట్ నోటీసులు కూడా చెరువును కబ్జా చేశారని కొంతమేర కూల్చివేయడం జరిగింది, నేలమట్టం చేయడం జరిగింది. కానీ తర్వాత ఎవరైతే జిహెచ్ఎంసీ నుంచి కావచ్చు, హెచ్ఎండి నుంచి కావచ్చు, ఇటు వాటర్ బోర్డు నుంచి కొన్ని
స్థలాలకు సంబంధించినటువంటి పట్టా పేపర్లు అవన్నీ కూడా పర్మిషన్స్ లెటర్స్ ఉంటే మేము కూల్చివేయమని చెప్పేసి హైడ్రా కమిషనర్ చెప్పడం జరిగింది. కానీ అలాగే కొంత మేర చెప్పినా కూడా మరికొన్ని చోట్ల పేపర్లు ఉన్నా కూడా వాటిని నేలమట్టం చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి ఏవైతే తప్పులు ఉన్నాయో ఆ తప్పుల కారణంగానే ఈ అక్రమ నిర్మాణాలు వెలిశాయి. అలాగే అక్రమ నిర్మాణాలు వెలిసిన తర్వాత వాటిపైన ఇప్పుడు ప్రభుత్వము చెరువుల ఆక్రమణలో భాగంగా ఏవైతే నేలమట్టం చేయాలి అనే సూచనల మేరకు హైడ్రా సంస్థ ఏర్పడింది. మరి వాటిపైన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు, అలాగే పర్మిషన్స్ ఇచ్చినటువంటి అధికారులపైన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పేసి ప్రస్తుతం ఎమ్మెల్యే అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. మెయిన్ గా ఈ 5 కంపెనీల పైన అయితే చర్యలు తీసుకోవాలి, లేకపోతే 16వ తేదీన ఉన్నటువంటి అసెంబ్లీ లోపలైతే ఈ మొత్తం ఇష్యూ పైన ఈ కంపెనీల పైన చర్యలు యాక్షన్ తీసుకోకపోతే ఖచ్చితంగా ఆ రోజు మేమందరం వచ్చి గలం విప్పుతామని చెప్పేసి కూడా ఎమ్మెల్యే సీరియస్ అవ్వడం కూడా జరిగింది. సో మొత్తం మీద అయితే ఇప్పటి వరకు అక్రమ నిర్మాణాలు, చెరువులు, కుంటలు, నాలాలు, కబ్జా ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిపైన ఫోకస్ పెట్టారు. పలువురు రోజుకి ఎంతో మంది ఫిర్యాదులు కూడా చేస్తున్నారు. అలాగే నేను కూడా ఫిర్యాదు చేస్తున్నాను. ఖచ్చితంగా ఈ అక్రమ నిర్మాణాలు ఈ 5 కంపెనీలపై ఉన్నటువంటి ఏదైతే ప్లేసెస్ లో అక్రమ నిర్మాణాలు చేపట్టారో వాటన్నిటిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి అయితే ప్రస్తుతం హైడ్రా సంస్థ కమిషనర్ రంగనాథన్ అయితే కలవడం జరిగింది. పవన్. రైట్ లహరి, థ్యాంక్ యూ.